రేపు అట్ల తదియ పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు చిటికెడు పసుపుతో ఆడవాళ్ళు ఈ చిన్న పని చేస్తే చాలు పెళ్లి కాని వారికి పెళ్లి జరిగిపోతుంది. మంచి భర్త వస్తాడు. పెళ్ళైన వారు 100 ఏళ్ల పాటు సుమంగలిగా ఉంటారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అట్ల తదియ రోజు ఆడవారు పసుపుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అట్ల తద్దె వ్రత కథను విందాం. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. అలా ఒకసారి అట్ల తద్దె పండుగ వచ్చింది. ఈ 4 అమ్మాయిలు అట్ల తద్దె వ్రతం చేద్దామనుకున్నారు. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయటంలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారులు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశారు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమయ్యింది అమ్మా, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించుకోవాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పూల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. దాంతో వ్రతభంగం జరిగింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. రాజకుమారికి ముసలివాడు భర్తగా లభించాడు. అప్పుడు ఆమె, అయ్యో, అట్ల తద్ది నోమ చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా, నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు, నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతనికి ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్లో అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింతాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఈ పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవటం, మినపప్పు రుబ్బు అట్లు తయారు చేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి అందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యాల కడతారు. పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పు, 3 అట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితంలోనికి వెళ్ళి ఆనందం పొందుతారు. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది.
స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. ఋతుచక్రం సరిగ్గా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఆశ్వీజయుజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్ర దర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీదేవి పూజ చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చెయ్యాలి. 10 రకాల ఫలాలను తినటం, 10 మార్లు తాంబూలం వేసుకోవటం, 10 మార్లు ఉయ్యాల ఊగటం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుకే ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది. అయితే ఈ అట్ల తదియ రోజున ఆడవారు పెద్ద పెద్ద పూజలేమీ చేయలేకపోయినా సరే స్నానం చేసే ముందు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని ఆ తరువాత స్నానం చేసి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే అట్ల తదియ రోజు ఆడవారు స్నానం చేసే ముందు చిటికెడు పసుపును ముఖానికి రాసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని ఒక తమలపాకులో ఉంచి పార్వతీదేవి ఫోటో దగ్గర పెట్టండి. ఆ తరువాత ఒక 5 అట్లు అంటే మినపప్పు బియ్యంతో ఒక 5 అట్లు చేసుకుని ఆ అట్లు గౌరీదేవి దగ్గర పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి. ఆ తర్వాత నమస్కారం చేసుకొని అమ్మ, నేను వ్రతం చేయలేను లేదా పెద్ద పెద్ద పూజలు చేయలేను, ఈ మాత్రమే చేయగలను, నాకు పెళ్ళి అవ్వట్లేదు లేదా త్వరగా పెళ్ళి జరిగేలాగా చూడు తల్లి, పెళ్ళైన వారైతే నేను 100 ఏళ్ళు సుమంగలిగా ఉండేటట్లు చూడు తల్లి అని మీ కోరికను మనసారా అమ్మవారికి చెప్పుకోండి. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు. మీరు అట్ల తదియ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న పని చేస్తే చాలు అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనలాభం కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా సరే ఓం శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించండి. మీకంతా మంచే జరుగుతుంది. కనుక ఆడవారు రేపు అట్ల తదియ రోజు ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసి మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.